ఎం న్యూస్కి స్వాగతం. తాపేశ్వరం రోడ్డు నిర్మాణం చేపట్టేదెప్పుడని మండపేట వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు మాత్రం అమోఘమని, చేతలు మాత్రం శూన్యమని, నెల రోజుల్లోనే తాపేశ్వరం పనులు మొదలు పెడతామని ఆర్భాటాలు చేసి కొబ్బరికాయలు అధికారులు లేకుండానే మంచి గాలి కొదిలేశారా? ప్రజా సమస్యలు వైసీపీ నేతలకు పట్టవా అని పనులు మొదలు పెట్టేస్తున్నామని 2 నెలలైనా వైసీపీ నాయకులు మొద్దు నిద్రపోతున్నారా అని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం, మాజీ కౌన్సిలర్ మందపల్లి దొరబాబు, టీడీపీ నాయకులు మేడపాటి రవీంద్రారెడ్డి, పాలచెల్ల శిరీష్లతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజలతో పాటు రామచంద్రాపురం, అనపర్తి నియోజకవర్గ ప్రజలకు, వాహనదారులకు పీడకలలా మారిన తాపేశ్వరం మండపేట రోడ్డు పనులను చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల తీరును ఎండగట్టారు. ప్రజల సమస్యల్ని వైసీపీ నాయకులు గాలికి వదిలేస్తే తాము చూస్తూ ఉండలేమని, ఇప్పటికే తాపేశ్వరం రోడ్డుపై ఎన్నోసార్లు ఆందోళన చేశామన్నారు. ప్రజా సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రేపు బుధవారం ఉదయం 10 గంటలకు తాపేశ్వరం రోడ్డులో తెలుగుదేశం పార్టీ తరపున మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల హెచ్చరించారు. మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా తుక్కుతుక్కుగా పాడైపోవడం జరిగింది. ఈ మధ్యలో అయితే 2-3 రోడ్లని పైన ఒక లేయర్ వేశారు. అది చాలా అన్యాయం. ఇది పైన లేయర్ వేస్తే ఏమవుతుందంటే అతి కొద్ది రోజుల్లోనే మరి అది పూర్తిగా పాడైపోతుంది. మరి ఎందుకు చేస్తున్నారో ఇటువంటి పనులు నాకు అర్థం అవటం లేదు. ముఖ్యంగా ఇవాళ తాపేశ్వరం రోడ్డు మండపేట నుంచి మరి ద్వారపూడి వెళ్ళే ఈ రోడ్డు సంవత్సరం మీద 9 నెలల క్రితం శాంక్షన్ అయింది. మరి అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, టెండర్ అన్నారు, అది ఏం చెప్పారు. కానీ ఈ వేళ వరకు కూడా పనులు మొదలు పెట్టలేదు. కానీ 2 నెలల క్రితం మాత్రం ఏదో భూమి పూజ అని చెప్పి అధికారులు ఎవరో లేకుండా ఒక బృహత్తర కార్యక్రమాన్ని మరి ఇక్కడ చేయడం జరిగింది. మరి ఏమైపోయింది, మరి ఆషాఢం వస్తుంది, ఆషాఢం వచ్చేస్తుంది, మరి పనులు మొదలు పెట్టాలి. అందుకని చెప్పి మేము ముందు కొబ్బరిగా కొట్టేస్తున్నాం, భూమి పూజ చేసేస్తున్నాం అని చెప్పారు. వేళ మరి ఏమైంది, 2 నెలలు అయిపోయింది కదా, ఆషాఢం అయిపోయింది, మళ్ళీ శ్రావణ మాసం మంచి రోజులు వచ్చినాయి, అవి కూడా వెళ్ళిపోయినాయి. అంటే కౌరులు చెప్తున్నారు తప్ప ఇవాళ ఈ వైఎస్ఆర్ నాయకులు ఎక్కడ కూడా ప్రజల మీద కానీ ప్రజల యొక్క ఆరోగ్యం మీద వాళ్ళకి కానీ శ్రద్ధ లేదు. అనేక మందికి నడువు నొప్పితో, ఎండు నొప్పులతో మరి అంటే ఆ వేళ బాగానే ఉన్నా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని రకాలైనటువంటి మరి నొప్పులు వచ్చి వాళ్ళు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మన కళ్ళ ఎదురకుండానే మరి వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తా మోటార్ సైకిల్ నుంచి అనేక మంది జారిపోవడం నేనైతే నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. భార్య భర్త ఒక బిడ్డ వెళ్తున్నారు మోటార్ సైకిల్ మీద, ఆ బిడ్డ కింద జారిపోయాడు. గవ కారాగం ఈ లోపల అలపడి దిగేటప్పటికి అబ్బాయికి పాపం ఏం అవ్వలేదు, ఆ భగవంతుడే ఒక ఆశీస్సుతో. ఇలా అనేక యాక్సిడెంట్లు, ఎంతోమంది మరి యాక్సిడెంట్లు పాలై మరి హాస్పిటల్కి వాళ్ళవుతున్న విషయం గమనిస్తూ ఉన్నాం. ఏంటి, ఎందుకు ఈ ముద్దు నిద్రపోతున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాను. వైఎస్ఆర్ నాయకులు అయితే కథలు మాత్రం చాలా బాగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సమస్యలు లేవు, అంతా బాగానే ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఆ వేళ గడప గడపకి వెళ్ళాలని కొంచెం ఉద్దేశంలో మరి చెప్పారా? ఈవేళ తాపేశ్వరం, ఎప్పనపాడు, మేడపాడు, ద్వారపూడి, కేశవరం, మరి అత్తమూరు, మెన్నిపాడు, పాలతోడు, వెలగతోడు, మండపేట టౌన్, ఇవే కాకుండా మరి మొత్తం అన్ని మండలాలలో కూడా ఆ రోడ్డు మీదుగానే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా లేదా రాయమిడి వెళ్ళాలన్నా వెళ్తూ ఉండేవారు. మరి ఈ ద్వారపూడి రోడ్డు పూర్తిగా పాడైపోయింది కదా అని చెప్పి 7 నుంచి మొదలు పెడితే అది పెద్ద నరకం అయితే ఇది చిన్న నరకం. ఏమైనా ఏమైనా ప్రముఖులు కానీ ఏదైనా విఐపీ కానీ వస్తూ ఉంటే 2 లారీలు తెచ్చి ఏదో బూడిదో కంకరో ఏదో పోసి మామ అనిపిస్తున్నారు తప్ప మరి పనులు చేయటం లేదు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీగా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ రోడ్డుని ప్రారంభించాలని, పనులు మొదలుపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపటి రోజున తాపేశ్వరం రోడ్డుకి సంబంధించి వంతుని అంటే ఒక ధర్నాని మేము అక్కడ చేపట్టబోతున్నాం. ఉదయం 10 గంటలకి తాపేశ్వరం గ్రామంలో ఉదయం 10 గంటలకు ధర్నా మరి చేపడుతున్నాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్ని గ్రామాల ప్రజలు కూడా పాల్గొవాలని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇచ్చేదంటే రోడ్డు ఎక్కితే తప్ప ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి మరి అన్నీ అయినప్పుడు ఏంటి పెండింగ్ వీళ్ళకి? అగ్రిమెంట్ కూడా అయిపోయిందట 1 వారం క్రితం, కానీ పనులు మొదలు పెడతలేదు.
కానీ విచిత్రం ఏంటంటే భూమి పూజ చేసేటప్పటికి సిఓటి ఎప్పుడూ లేదు. ఏమో ఒకవేళ ఏ ఎప్పుడు లేకుండా మరి ఆయన చేయించేస్తారో నేను అనుకున్నాను. మరి ఇవాళ కూడా మొదలవలేదు. ఇది చాలా దారుణం. అందుచేత ఈ యొక్క తాపేశ్వరం రోడ్డు దుస్థితి గురించి రేపటి రోజున తాపేశ్వరం మరి ఈ ధర్నాకి అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, తర్వాత అదేవిధంగా ఏడుగు రోడ్డుకి సంబంధించి కూడా దాన్ని కూడా మళ్ళీ ఇది అయిన తర్వాత దాని మీద కూడా ఒక కార్యక్రమం చేపట్టిపోతున్నాం. దీన్ని పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నాం. అన్ని పార్టీలు ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళతో సహా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా మన సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి మరి కనువిప్పు కలిగేలాగా మరి మీ అందరూ రావాలని చెప్పి అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.